రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిధులను మంజూరు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా ములుగు మండలంలోని జీవాంతర్రావుపల్లిలో 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతో నిర్మించిన హనుమాన్ టెంపుల్, ప్రహారీగూడ 3,50 లక్షలతో నిర్మించిన పీడబ్ల్యూడి ములుగు నుండి గణేష్పల్లి వయా జీవాంతర్రావుపల్లి వరకు డబుల్ లైన్ రోడ్డు డివైడర్, సెంట్రల్ లైటింగ్లను రాష్ట్ర పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ ₹1 కేటాయించకపోవడంతో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయామని, ఇక నేడు ప్రజాప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు. తను పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని, మరి అడుగడుగున ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని నా దృష్టికి గతం నుంచి కూడా తీసుకురావడం జరిగింది చందరు. కానీ మరి అప్పుడు మనం అధికారంలో లేకపోవడంతో అనుకున్న స్థాయిలో పని చేయలేకపోయినాం. ఈరోజు ఈ ఊరు చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ రోడ్డు ఇంత అద్భుతంగా అయింది. ఇంకా మా ఊరిది ఇంకా మొదలు కాలే, మీ ఊరిదే ముందుగా అయింది. మరి ఇదంతా సాధించడంలో కష్టపడ్డ చందర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. మరి ఆయనతో తిరుగుతున్న యువకులు, మన డైరెక్టర్లు, అదే విధంగా యువజన నాయకులు, పిల్లలందరూ కూడా తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా వారందరికీ కూడా దేవ్ సింగ్, తర్వాత మన శరత్, వంశీ, ఇంకా అంటే వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు పేర్లు, కిషోరు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ సంపత్రావు గారికి, అదేవిధంగా మరి గొల్లపల్లి రాజేందర్ గారికి, కిసాన్ సెల్ ఆత్మ కమిటీ చైర్మన్ మన కొండ